ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. జనవరి 5వ తారీఖున నర్సరావుపేటలోని గడియార స్తంభం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా స్లోగన్ తో కలెక్టరేట్ వద్దకు వెళ్లడం జరిగింది. కలెక్టరేట్ ఆఫీస్ వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ మహానాడు కన్వీనర్ సంపతి వెంకట యాదవ్ మాట్లాడుతూ పూర్వ నుంచి తేలకుట్ల దైద జంట గ్రామాల నూర్ భాష సోదరులు వారికి అక్కడ శ్మశానం, ఆ శ్మశానానికి వెళ్లడానికి 20 అడుగుల బాట కూడా కలదు. అయితే గత 6 నెలల క్రితం తగుల్లా పెద పిచ్చయ్య అనే అతను ఈ శ్మశాన బాటను ఆక్రమించి శ్మశానాన్ని కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నూర్ భాషా సోదరులు ఆ 2 గ్రామాల్లో సుమారు 70 కుటుంబాల దాకా ఉన్నవి. వారిని శ్మశానానికి ఆ బాట గుండా వెళ్లనీయకుండా ఇబ్బంది కలగజేస్తున్నాడు. కనుక జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు విచారించి దీనిపై చర్యలు తీసుకుని పిచ్చయ్య అనే అతనిపై చర్యలు తీసుకుని వీరిని బెదిరించడం కూడా జరుగుతూ ఉంది. కనుక ఎస్పీ నూర్ భాషా సోదరులకు రక్షణ కూడా కల్పించాలని ఎస్పీకి, కలెక్టర్ కి అభ్యర్థన చేయడం, అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మహానాడు రాష్ట్ర కన్వీనర్ సంపతి వెంకట యాదవ్, షేక్ సైదా, జనక్రాంతి పార్టీ ఎంపీజే రాష్ట్ర మీడియా కార్యదర్శి షేక్ శుభాని, పి శ్రీను, షేక్ సైదులు, షేక్ సైదావలి, షేక్ ఓంకారం, షేక్ సైదు మస్తాన్, షేక్ చిన్న సైదులు, షేక్ నాగుల్, షేక్ మౌలాలి, షేక్ చిన్న సాంబయ్య, షేక్ రసూల్, షేక్ బాలా సైదులు, షేక్ శుభాని తదితరులు పాల్గొన్నారు. ఆ బాటని కబ్జా చేసి మరియు శ్మశానాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతేకాదు మీరు కనుక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక కూడా జారీ చేస్తా ఉన్నాడు. కాబట్టి మేము ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మా మొరను తెలియజేయడానికి ఈ రోజు కదిలి వచ్చాము. కాబట్టి దైదా తేలుకుట్ల అనే గ్రామంలో నూరు భాష సోదరులకు సంబంధించినటువంటి శ్మశాన వాటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం నిలిచట్లేదు. చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ మైనార్టీల మీద దాడులు, దూదేకుల మీద దాడులు, ఎస్సీ బీసీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు, ఈ రకంగా దాడులు చేయడమే కాకుండా చివరికి శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి పాల్పడ్డారంటే మరి ఎంతవరకు పోతుందో ఈ సమాజం ఏందో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు చూసుకుంటా ఉంటే దాదాపుగా 20 అడుగుల శ్మశాన బాటని కబ్జా చేసిన పిచ్చయ్యపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ మజ్లిస్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కొనసాగితే తీవ్ర ఆనందంలో గురవుతారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో దైదా గ్రామానికి చేరుకుంటామని చెప్పి దళిత మైనార్టీలు మొత్తం కలుపుకొని అందరం దైదా గ్రామానికి చేరుకొని మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆఫీస్కి మరి అనేక ముస్లిం సంఘాలు, దూదేకుల సంఘాలు అన్నీ ఒక అర్జీ ఇవ్వడానికి వచ్చినాయి. ఈ అర్జీ ఏంటంటే దైదా అనే గ్రామం మరియు తేలుకుట్ల గ్రామాల్లో వాళ్ళ శ్మశాన వాటికలు కబ్జా చేస్తే ఒక 4 నెలల నుంచి వాళ్ళు అందరు అధికారుల దగ్గర తిరుగుతున్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా వస్తుంటే ఇంతవరకు పరిష్కరించిన అధికారులు. ఎందుకంటే ఈ మైనార్టీ వర్గాలు, దళిత వర్గాలు, బీసీ వర్గాలు అంటే చిన్న చూపు. ఇప్పుడున్న ప్రభుత్వంలో పెద్దలు కొంతమంది అగ్రవర్ణాలు ప్రతిదాన్ని ఒక స్థలం అని కాదు, అది పీర్ల మాన్యం కానీ, దేవాలయం మాన్యం కానీ, చర్చిల మాన్యం కానీ వదలట్లేదు. అలానే శ్మశాన వాటికి కూడా వదలట్లేదు. మరి పెద్ద పిచ్చయ్య అనే వ్యక్తి లాంటి వ్యక్తుల్ని జిల్లా బహిష్కరణ చేయాలి. మరి రాష్ట్ర బహిష్కరణ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. ఎటువంటి అక్రమాలు చేసినా, ప్రజల మీదకి వెళ్ళినా మేము రాష్ట్ర బహిష్కరణ చేస్తాము, పీడీ యాక్ట్లు పెడతాము అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఇటువంటి విషయాలు పట్టించుకోండి. ఇలాంటి వాళ్ళ తాట తీయండి మీరు. ఎందుకంటే శ్మశానం అది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలీదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత సీఎం గారు తీసుకోవాలి, లోకేష్ గారు తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. ఈరోజు కలెక్టర్ ఆఫీసులో వాళ్ళు అర్జీ ఇవ్వడానికి వచ్చారు. కలెక్టర్ గారు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మాకు నమ్మకం ఉంది, ఎంఐఎంగా నేను జిల్లా ప్రెసిడెంట్తో తెలియజేస్తున్నాను. తప్పకుండా కలెక్టర్ గారు దీనిలో సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు, న్యాయం చేస్తారని తెలియజేస్తూ వీళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఆ బాటనే నడుస్తూ ఆ శ్మశానాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటా ఉంటే 6 నెలల క్రితం తగుళ్ళ పెద్ద పిచ్చి అనే అతను ఈ బాటని పక్కనున్న కుంటను కూడా కబ్జా చేసి మట్టి పోసి తవ్వించి ఈ నూరు భాషా సోదరులని ఆ బాటను నడవకుండా శ్మశానానికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నాడు.
6 నెలల నుంచి సోదరులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు ఎవరైనా కాలం చేసినట్లయితే మరి ఆ బాట పానీయకుండా వీళ్ళని ఆపి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు. ఈ 70 కుటుంబాలున్న ఈ కుటుంబాలు వారు అక్కడ మండల ఎంఆర్ఓ గారికి అక్కడ పోలీసు వారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా చెప్తా ఉన్నారు. ఆ గ్రామ పెద్దలు కూడా ఈ పెద్దలు వారికి చెప్తే ఆ గ్రామంలో పెద్దలు కూడా పెదపెచ్చేయని గదిమి మీర బాటను ఆక్రమించొద్దు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.